ఇంకా కొద్ది గంటల్లోనే మిథున రాశి వారి జీవితంలో అద్భుతమైన మార్పులు. మిమ్మల్ని కాదన్న వారే మీ కాళ్ళు పట్టుకుంటారు. జరగబోయేది వింటే మీరు ఎగిరి గంతేస్తారు. ఇంకా కొద్ది గంటల్లో మిథున రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి? వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది? అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును. సిద్ధాంతి గారి ఫోన్ నంబర్ 8121913664. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత ఉంటుంది. మరికొద్ది గంటల్లోనే వీరి జీవితం మొత్తం కూడా మారిపోబోతుందండి. ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని కాలదన్నిన వారే, అంటే మీ గురించి చెడుగా చెప్పడం కానీ, లేదా మీరు ఎందుకు పనికిరారని, లేదా మీకు ఎటువంటి పని రాదని కానీ మిమ్మల్ని ఎవరైనా సరే ఇప్పటి వరకు కూడా అనుమానించి ఉంటారో వారందరూ కూడా ఈ సమయంలో మీ కాళ్ళు పట్టుకోవడానికి రెడీ అవుతారు. మీ జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి మార్పులు అయితే ఈ సమయంలో కలగబోతూ ఉన్నాయండి. అన్ని విషయాలు కూడా తెలుసుకున్నట్లయితే మీరు ఎగిరి గంతేసే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఉన్నత లక్ష్యాలను సైతం సాధించుకోగలిగినటువంటి సమర్థతను వీరు కలిగి ఉంటారు. ప్రయత్నాలు అనుకూలంగా ఫలిస్తాయండి. ప్రోత్సాహకరమైన వాతావరణం కూడా మీ జీవితంలో అధికంగానే ఉంటుంది. బంధువుల సహకారంతో ఒక ముఖ్యమైన పని కూడా ఈ సమయంలో పూర్తి చేస్తారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులను పూర్తి చేస్తారు. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. ఒక్క విషయంలో సమయానుకూలంగా స్పందించి అందరి నుండి కూడా ప్రశంసలు పొందుతారు. బంధుమిత్రులతో చాలా ఆనందాన్ని మీరు పంచుకుంటారు. మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైన సమయంగా కూడా మనం చెప్పవచ్చండి. ఆ సమయాన్ని మీరు అభివృద్ధి కొరకు వినియోగించండి. శ్రీ లక్ష్మి ఆరాధన శుభప్రదమైన మార్పులు అయితే ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో ఆశించిన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీరు రోజంతా కూడా ఉత్సాహంగా గడుపుతారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఒక సంఘటన మీకు చాలా ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఆంజనేయ స్వామి వారిని ఆరాధిస్తే మీకు అన్ని విధాలుగా కూడా బాగుంటుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ మిథున రాశి వారికి ఈ సమయం వీరి జీవితంలోనే ముఖ్యమైనటువంటి సమయంగా గోచరిస్తుంది. మీరు కోరిన కోరికలన్నీ కూడా ఈ సమయంలో నెరవేరుతాయి. మీ జీవితం అయితే అసలు మీరు మరచిపోలేనటువంటి విధంగా కూడా ఈ సమయంలో మారబోతూ ఉంది. ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఏ విధంగా ఉండబోతుందో కూడా క్లియర్గా తెలుసుకుందామండి. ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఈ సమయం ఉద్యోగపరంగా సవాళ్ళు అనేవి ఎదుర్కోవచ్చు. ముఖ్యంగా పని ఒత్తిడి కూడా అధికంగా ఉంటుందండి. ప్రతి విషయంలో కూడా ఎవరు కూడా మిమ్మల్ని సపోర్ట్ చేయరు. స్థానచలనం అంటే ట్రాన్స్ఫర్ వచ్చే అవకాశం అయితే ఉంది, లేదా పదవి మారే ఆస్కారం కూడా కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా ప్రయాణాలు కూడా చేయాల్సి రావడం, ఈ సమయంలో కష్టపడి పనిచేయడం మరియు ఎవరి మీద కూడా ఆధారపడకుండా ఉండడం చేత చాలా వరకు కూడా సమస్యలు తగ్గుముఖం పడతాయి. మీరు ఇతరులను నమ్మడం వలన మీ యొక్క క్రింద పనిచేసేవారు మిమ్మల్ని మోసం చేసి మీ యొక్క పై అధికారులు మీ గురించి తప్పుడు మాటలు కూడా చెప్పే ఆస్కారం అయితే ఉంది. కాబట్టి ఎవరిని కూడా మీరు ముందుగా గుడ్డిగా నమ్మవద్దండి. మీ బాస్తో గొడవ పడవద్దు. దానికి కారణంగా అనవసరపు సమస్యలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా చేపట్టిన పనులు అవ్వడం లేదని నిరాశ కారణంగా మీరు తప్పుడు నిర్ణయాలు అవకాశం అయితే ఉంటుంది. అలా చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి మరియు మీ యొక్క శత్రువుల పట్ల జాగ్రత్త వహించండి. ఈ రాశి వారి ఆరోగ్యం పట్ల చూసుకున్నట్లయితే ఆరోగ్యం చాలా సాధారణంగా ఉంటుంది. అయితే గ్యాస్ట్రిక్ సమస్యలు, రక్తానికి సంబంధించిన సమస్యల పట్ల కాస్తంత జాగ్రత్త పడాలి. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి మీ యొక్క ఆహారపు అలవాట్లతో కొంచెం జాగ్రత్తగా ఉండి మీ యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మీ యొక్క రెండవ ఇంటిలో నీచ కుజుని గోచారం కారణంగా రక్తపోటు లేదా రక్తానికి సంబంధించిన
ఆరోగ్య సమస్యలు కలిగే ఆస్కారం అయితే మీ జీవితంలో అధికంగానే ఉంటుంది. ఆర్థికంగా కూడా మీకు ఈ సమయం అయితే బాగుంటుందని చెప్పాలి. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంటుందండి. మీరు మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచనలో ఉన్నట్లయితే కనుక ఈ సమయం విస్తరించినట్లయితే మీకు మేలు జరుగుతుంది. అంతేకాకుండా వ్యాపారస్తుల గురించి చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు అయితే ఏర్పడతాయి. వ్యాపారంలో ఈ సమయంలో మీకు కొన్ని ఆటుపోట్లు అయితే కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి కనుక జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా సరే ఉంటుందండి. ఈ రాశి విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు కలిగి ఉంటారు. ఈ సమయం మీకు సహాయకరంగా ఉంటుంది, కానీ రెండవ భాగం మీరు బద్ధకంగా మారి చదువుపైన ఏకాగ్రత అనేది కోల్పోతారు. చదువును వాయిదా వేయకండి, ఎందుకంటే పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా మీ ఆవేశం కారణంగా వచ్చిన అవకాశాలని కోల్పోకుండా జాగ్రత్త వహించినట్లయితే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. చూసారు కదండి, ఈ మిథున రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. మిథున రాశి మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1-2-3-4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారనే చెప్పాలి. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు యందు చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి. సన్నని పాదాలు, నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరికి చక్రబుద్ధి కలిగి ఉంటారు. ఈ మిథున రాశి వారు చక్కటి శారీరక నిర్మాణము, వయసు కనిపించని యువకులు కూడా కలిగి ఉంటారు. ఈ రాశి వారు రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమ అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి వీరు ప్రయత్నాలు చేస్తారు. ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు. ఏ విషయాన్ని అయినా సరే సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో కూడా ఉంటారు. ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం వల్ల మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలిగే సూచనలు అయితే ఉన్నాయి. ఈ రాశి వారి ఇతరులు నమ్మి ఏ పనిని అప్పగించారో, అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తారు. ఇక వ్యాపార విషయానికి వచ్చినట్లయితే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చాలా చక్కటి లాభాలు గడిస్తారు. రెండు పక్షముల నడుచు వ్యవహారంలోని చక్కదిద్దుకు వీరు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు. న్యాయవాద వృత్తి, వార్తా ప్రసార వృత్తి, తంతి తపాల శాఖలు, ముద్రణాలయంలో టైపు, షార్ట్ హ్యాండ్, కావ్యరచనకు సంబంధించిన వృత్తులు ఎందు వీరు చక్కగా రాణిస్తారు. చూశారు కదండి, ఈ మిథున రాశి వారి గురించి అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే మిథున రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే కనుక తప్పకుండా వారితో మన వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.